క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన మిలిటెంట్ పసుపు సైన్యం కల పార్టీ. పార్టీ గెలుపుకు నా గెలుపుకు పనిచేసిన నాయకులను కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటా. మైనార్టీల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తున్న ఏకైక నేత నారా చంద్రబాబు నాయుడు. మదనపల్లిలో రోడ్డు వెడల్పుతో పాటు కోట్ల రూపాయలతో అభివృద్ధికి ప్రణాళికలు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విస్పష్ట వెల్లడి. తిరుపతిలో అత్యంత అధునాతన బస్టాండ్ లో పర్యటించిన NHLM కమిటీ. సినిమా హాల్, ఫుడ్ కోర్టులు, షాపింగ్ మాల్స్, భక్తులు సేద తీరేకి సకల సౌకర్యాల డిజైన్ లో నిర్మాణం. 3 ఏళ్ల వ్యవధిలో పూర్తికి ప్రణాళికలు. ఉన్న చోట ఎలాంటి అసౌకర్యం లేకుండా నిర్మాణ ప్రక్రియ. సీఎం చంద్రబాబుకి ప్రెజెంటేషన్. సంపద క్రియేట్ చేసే ప్రణాళికలు స్టార్ట్ చేసిన బాబు. ప్రతిపక్ష నాయకుల విమర్శలకు సరైన సమాధానం. డబ్బులు చేతిలో ఆడుతుండాలి. ఉన్న రూపాయి వృధా కాకుండా జాగ్రత్త వహించాలి. అప్పుల కుప్పలు, ఆస్తుల అమ్మకాలు చేయకూడదు. ఇది బాబు అనుసరిస్తున్న విధానం. పరిశ్రమలు, రాజధాని నిర్మాణంతో మరింత ఆదాయం. అనుభవాన్ని అంతా రంగరించి సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబు. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్ప అడ్మినిస్ట్రేటర్. పార్టీలో క్రియాశీలక సభ్యులు. పార్టీ కోసం, తన గెలుపు కోసం యుద్ధ క్షేత్రంలో సైనికుల్లా పనిచేసిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. వారి అభిష్టం మేరకే అభివృద్ధికి కట్టుబడి ఉంటా. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక నేత చంద్రబాబు నాయుడు అని స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబుకు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని వక్ఫ్ బిల్లు గురించి మాట్లాడుతున్న వైకాపా నాయకులు మొన్న జరిగిన కేంద్రంలోని స్పీకర్ ఎన్నికల్లో ఎందుకు బీజేపీకి మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలు ముస్లిం సమాజం నమ్మే పరిస్థితుల్లో లేదని షాజహాన్ తేల్చి చెప్పారు. వక్ఫ్ ఆస్తులు కాపాడే విషయంలో యావత్తు దేశంలోని ముస్లిం సమాజం, ఉలేమాలు చంద్రబాబు వైపు చూస్తుండటమే ఆయన పట్ల ముస్లింల నమ్మకానికి గీటురాయి అని స్పష్టం చేశారు. వక్ఫ్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చేర్పించాలని మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి చంద్రబాబు అని షాజహాన్ ప్రశంసించారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ముస్లింల అభ్యున్నతికి ఉర్దూ, DSC, షాదీ మహల్, హజ్ హౌస్, దుకాన్ ఔర్ మకాన్, రంజాన్ తోపా, మసీద్ మౌజంలకు జీతాలు, హజ్ యాత్రలకు, విదేశీ విద్యకు ఇలా అనేక విధాల సహకారం అందించిన అత్యుత్తమ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే పొగడ్తలతో ముంచెత్తారు. హైదరాబాద్ లోనే కాక రాష్ట్రంలో ఎక్కడా కూడా మత హింస అనేది లేకుండా పరిపాలించిన నేత చంద్రబాబు అని తేల్చి చెప్పారు. రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగులకు, పరిశ్రమలకు, సంక్షేమానికి, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన అరుదైన నేత అని కొనియాడారు. అనంతరం గతంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా నిలిచి పార్టీ సందేశాలకు అద్భుతంగా ప్రచారం కల్పించిన పార్టీ యాక్టివ్ కార్యకర్తలకు పార్టీ నుంచి వచ్చిన ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. అలాగే ఇంటి పట్టాల కోసం కలిసిన మదనపల్లె జర్నలిస్టులకు తప్పక ఇంటి స్థలాలు ఇప్పించడమే కాక హౌసింగ్ శాంక్షన్ కు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నాదెళ్ల విద్యాసాగర్, గుర్రప్ప నాయుడు, మణికర్ రెడ్డి, నవీన్ చౌదరి, SA మస్తాన్, సంగం శ్రీనివాసులు, సంగం హరి, నాదెళ్ల శివప్రసాద్, బాబు నాయుడు, సిమెంట్ రమణ, రైస్ మిల్ శశిధర్, రమణారెడ్డి, జీవి నాయుడు, మాజీ కౌన్సిలర్లు పులి మహాలక్ష్మి, రాధా, పెంచుపాడు స్వామి, JCP మధు, JCB వేణు, రామకృష్ణ, మాజీ సర్పంచ్ కత్తి లక్ష్మణ, సుధాకర్, ప్రభాకర్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే బీజేపీ ఓటేసినట్లే అని చెప్పి వర్తస్సు పలికిన ఈ వైసీపీ ప్రభుత్వం మొన్న 2 నెలల ముందు స్పీకర్ ఎలక్షన్ వస్తే స్పీకర్కి అన్కండిషనల్గా సపోర్ట్ చేసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఎలక్షన్లో ఇచ్చిన మాట ఏమైంది? మాజీ ముఖ్యమంత్రి గారు నేను క్లీన్ అన్నారు, నేను వెరీ ఫేర్ అన్నారు, నేను సెక్యులర్ అన్నారు. ఈరోజు అదే వక్ ప్రాపర్టీస్ కాపాడాలంటే మొత్తం భారతదేశం ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ, ఉలమాలు మొత్తం చంద్రబాబు నాయుడు గారిపై వైపు చూస్తారు. నిన్నలే మొన్న సాయంత్రం నేను మా రాష్ట్ర మైనారిటీ మినిస్టర్ ఫారూక్ గారు ఇద్దరు కూర్చొని ఇష్యూస్లో మాట్లాడుతూ ఉంటే
నాకు అప్పుడే దాదాపు కర్ణాటకకి సంబంధించిన ఇప్పుడున్న రూలింగ్ లీడర్స్ కానీ, కాంగ్రెస్ రూలింగ్ లీడర్స్ కానీ, బాంబేకి సంబంధించిన కొన్ని మైనారిటీ లీడర్స్ కానీ, ఢిల్లీకి సంబంధించిన పెద్ద పెద్ద ఉలమాలు కానీ నాకు కాల్ చేస్తే తప్పకుండా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా మ్యాగ్నానిమస్గా ఈ ఇష్యూకి చూస్తున్నారు. తప్పకుండా మైనారిటీస్ ఇంట్రెస్ట్లో పనిచేస్తారు. మీరు ఎవరు అభద్రత భావంగా భావించే అవసరం లేదని చెప్పండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, సెంట్రల్ వక్ఫ్ యాక్ట్ బిల్లు జేపీసీకి జాయింట్ పార్లమెంట్ కమిటీకి వెళ్ళింది అంటే అది ఓన్లీ బికాజ్ ఆఫ్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆయన మ్యాన్ ఆఫ్ ఏ క్లీన్. ముస్లిం మైనార్టీలకు కానీ మైనార్టీలకు అందరికి కూడా కానీ హైదరాబాద్లో అల్లర్లు జరిగి 3 నెలలు కర్ఫ్యూ విధించేటప్పుడు ఎక్కడ కూడా కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అల్లర్లకు చోటు లేదని చెప్పి ఆ ఇష్యూ లేకుండా స్టేట్లింగ్ చేసి ఆ రోజు నిన్న మొన్న ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ చెప్పారు, నాకు వీపంతా విమానం చేసేసినారు అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. అంటే లా అండ్ ఆర్డర్ క్రమంలో జరిగింది, కానీ ఆయన మీద కక్షతో నాయకులు, పార్టీ నాయకుల్లో ఎవరెవరైతే నా కోసం ఎలక్షన్లో పనిచేశారు, సెకండ్ క్యాడర్ ఎలాగా పనిచేసిందంటే వార్ ఫుట్లో పనిచేసింది. ఎలా పనిచేశారు నాయకులు తెలుసా? గ్రామ స్థాయి, వార్డు స్థాయి, పంచాయతీ స్థాయి నాయకులు పార్టీకి తల మీద పట్టుకొని పనిచేశారు. ఈరోజు వాళ్ళే నాకు సర్వస్వం. వాళ్ళు ఏమి చెప్తే అది చేస్తున్నా. ఇంకా ముందు కూడా ఇంకా వాళ్ళు ఏం చెప్తే అవే చేస్తాయి. క్వాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళ కోసం అభివృద్ధి ఎక్కడెక్కడ వాళ్ళ వార్డుల్లో, వాళ్ళ రోడ్డుల్లో, వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ వీధుల్లో కాలువలు రోడ్లు అడిగితే సకాలంలో రోడ్లు ఇచ్చే బాధ్యత నాది. అభివృద్ధి దశలో తీసుకుపోయే బాధ్యత నాది అని చెప్పి మరొకసారి. హైడ్రాకు ఫుల్ పవర్ తగ్గేదేలే అంటున్న హైడ్రా. 2 తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతున్న పేరు హైడ్రా. ఇంతకు ఈ హైడ్రా అంటే ఏమిటి? హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసిస్ట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. అక్రమ కట్టడాల పాలిట సింహస్వప్నం ఈ హైడ్రా. దీనికి కమిషనర్గా వ్యవహరిస్తున్న రంగనాథ్ పేరు చెబితే అక్రమార్కులు నిద్రలో కూడా ఉలిక్కిని లేచి పడుతున్నారు. సినీ యాక్టర్ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో రంగనాథ్ కానీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ ప్రజల దృష్టిలో నిజమైన హీరోలుగా జేజేలు అందుకుంటున్నారు. మరింత మంది అక్రమ కట్టడ నిర్మాణాల భర్తం పట్టాలని కోరుకుంటున్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్ తో పాటు దశాబ్దాలుగా హైదరాబాదీల దాహార్తిని తీర్చిన జంట సాగరాలను, వేలాది చెరువులను తవ్వించారు. ఈ సరస్సులను సంరక్షించి వారసత్వ సంపదగా భవిష్యత్ తరాలకు అందించవలసిన బాధ్యతను విస్మరిస్తూ చెరువులను చెరబడుతుండటమే నేటి దౌర్భాగ్యం. అందుకే ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది. నగరంలోని సరస్సులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ 1.5 కోటి జనాభాను కడుపులో పెట్టుకున్న విశ్వ నగరం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సగం కుటుంబాలకు ఆసరా మన హైదరాబాద్. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వారు లక్షల్లోనే ఉన్నారు. ఈ నగరం ఇలా విశ్వ నగరంగా వర్ధిల్లాలని 5 దశాబ్దాల క్రితమే మన పూర్వీకులు దీవించారు. అందమైన నగరం నిర్మించాలని నగరం నలుమూలల సరస్సులను తవ్వించారు. కబ్జాలు చేస్తూ కోట్ల రూపాయల సంపాదనతో హైదరాబాద్ ఎంత బాగుంటే మనం అంత బాగుంటామనేది మన పూర్వీకుల ఆలోచన. కానీ ప్రస్తుతం ఇక్కడున్న వారికి హైదరాబాద్ చరిత్రతో పని లేదన్నట్లే వ్యవహరిస్తున్నారు. అందమైన హైదరాబాద్, ఆరోగ్య హైదరాబాద్, ప్రశాంత హైదరాబాద్ కోరుకుంటూనే ఎవరికి తోచిన విధంగా వారు విధ్వంసం సృష్టిస్తున్నారు. సువిశాల రోడ్ల కోసం, అత్యాధునిక వసతుల కోసం నగరం నడిబొడ్డున ఉన్న చెరువులు, నాలాలను కప్పేస్తున్నారు. కబ్జాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. పైసలు వస్తున్నాయని సంబరమే కానీ భవిష్యత్ తరాలను నాశనం చేస్తున్నామని ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. ఇలాంటి వారి అత్యాశ ఫలితమే చిన్న వర్షం కురిసిన నగరంలో వరద పోతెట్టుతుంది. ఈ సమస్య పరిష్కారంతో పాటు భవిష్యత్ తరాలకు భద్రత కల్పించేందుకు ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది. హైదరాబాద్ సిటీ పెరుగుతున్న కొద్దీ సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. ఓవైపు అభివృద్ధి సూచికలు బలంగా కనిపిస్తున్నాయని ఆనందపడాలో, చేసిన తప్పులు వెంటాడుతున్నాయని చింతించాలో తెలియని దుస్థితి.
5 ఏళ్లు 10 ఏళ్లుగా చేసిన తప్పులు కాదు, 3-4 దశాబ్దాలుగా చేస్తున్న తప్పులు ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని వెంటాడుతున్నాయి. ఆ తప్పులు సరిదిద్దడం అంత తేలిక కాదు. కానీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయమే తీసుకుంది. చెరువులను చెరబట్టిన వారి భరతం పడుతూ హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చింది. అరచేతిలో నేస్తం, మితిమీరితే అనర్థం. సెల్ అతిగా వాడటంతో శారీరక మానసిక సమస్యలు సామాజిక మాధ్యమాల వలలో విలవిల. సగటున ప్రతి ఒక్కరూ రోజుకు 70 సార్లు ఫోన్ చూస్తున్నారు. అతిగా ఫోన్ చూడడం వల్ల 20% మంది కెరీర్లో వెనుకబడుతున్నారు. ఈ తరం ఆధునిక సాంకేతికతకు కేర్ ఆఫ్ చిరునామా స్మార్ట్ ఫోన్. ఆన్లైన్ తరగతులతో ఒక్కో కుటుంబంలో సెల్ ఫోన్ల వినియోగం పెరిగింది. సరైన మార్గంలో వాడిన వారికి ఆసరా అవుతోంది. అతిగా వినియోగిస్తే వ్యక్తిగతంగా, వృత్తిగతంగా అసమర్థులుగా చేస్తోందని మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ లేని ప్రపంచాన్ని ఊహించలేము. అలా అని అతిగా ఉపయోగిస్తే అనేక సమస్యలు ఎదుర్కొంటాము. ఇదంతా మామూలుగా అందరూ చెప్పేదేలే అని నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరక మానసిక సమస్యలతో వచ్చిన వారిని ప్రశ్నించినప్పుడు ఏదో రూపంలో మొబైల్ వినియోగంతో సంబంధం ఉన్నట్టు వైద్య పరీక్షల్లో గుర్తిస్తున్నారు. అకస్మాత్తుగా ప్రవర్తనలో లోపం గుర్తిస్తే తప్పకుండా ఫోన్లో మునిగినట్టేనని వైద్యులు చెబుతున్నారు. స్క్రీన్ సమయం పెరగడంతో శారీరక శ్రమ తగ్గి అధిక బరువు, ఉబకాయంతో జీవన శైలి వ్యాధులు, రాత్రిళ్లు ఎక్కువ సమయం మేల్కొనడంతో నిద్రలేమి, వినికిడి సమస్యలు, కళ్ళు పొడిబారటం, తలనొప్పి, పార్శ్వపు నొప్పి, దృష్టి లోపం, రోజుకు 6 గంటలకు పైగా వాడితే చిటికెన వేలు నొప్పి, బైక్ నడుపుతూ మెడ ఒక వైపు వంచి ఫోన్ మాట్లాడడంతో మెడ నొప్పి, ఎక్కువసేపు మాట్లాడేందుకు ఒకే చేతిని ఉపయోగించడంతో మోచేతి నొప్పి, సెల్ ఫోన్ ఎల్బో వస్తుందని తెలుస్తోంది. సంపద అంటే ఏమిటి? చేతిలో డబ్బు ఆడడం, అంతేకాదు ఉన్న రూపాయి ఖర్చు కాకుండా జాగ్రత్త చేయడం. ఇలా రెండింతలుగా సంపద సృష్టి జరుగుతోంది. అప్పు చేసి పప్పుకూడు తినడం, ఉన్న ఆస్తులను తగలేసి ధూమ్ధామ్గా బటన్లు నొక్కడం కాదు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సభల్లో మాట్లాడుతూ తాను సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమం 2 అందిస్తానని చెప్పేవారు. దానిని ఆనాటి అధికార వైసీపీ నేతలు ఎద్దేవా చేసేవారు. ఇప్పుడు కూడా అంటున్నారు. అధికారంలోకి వచ్చిన బాబు సంపద ఎక్కడ సృష్టిస్తున్నారని నిలదీస్తున్నారు. బాబు కొత్త రూపాయిని సృష్టించేందుకు ప్రయత్నాలైతే మొదలుపెట్టారు. ఫలితాలు రావడానికి చాలా టైం పడుతోంది. అయితే అదే సమయంలో బాబు 2వ మార్గాన ఉన్న రూపాయి జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో సంక్షేమం, అభివృద్ధి విషయాల్లో ప్రయారిటీ ప్రతిపాదికన డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఏపీలో అన్న క్యాంటీన్లను చంద్రబాబు ఇటీవల ప్రారంభించారు. వాటిని 100 దాకా ఓపెన్ చేశారు. మరో 100 కూడా రానున్న రోజులలో స్టార్ట్ చేస్తారు. దీనికి ఏటా అయ్యే ఖర్చు 250 కోట్ల రూపాయలు. అయితే ఇక్కడే బాబు తెలివిగా ఆలోచిస్తున్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ భారం ప్రభుత్వం మీద పడకుండా శాశ్వతంగా అవి తమ మానాన నడిచేలా ఆయన ధనవంతులను పిలిచి మరీ విరాళాలను సేకరిస్తున్నారు. ఈ విధంగా పెద్ద ఎత్తున విరాళాలు సమకూరితే దాంతో కార్పస్ ఫండ్ ని ఏర్పాటు చేస్తే అన్న క్యాంటీన్లు దివ్యంగా కొనసాగుతాయి. సర్కార్కి మంచి పేరు వస్తుంది. పేదలకు పట్టెడు అన్నం దొరుకుతుంది అన్నది బాబు మాస్ ప్లాన్. ఒక అన్న క్యాంటీన్ కి ఒక రోజుకు 25 మంది 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నది లెక్క. ఈ విధంగా 200 అన్న క్యాంటీన్లకు ఒక్క రోజు అయ్యే ఖర్చు 50 లక్షల దాకా అవుతుంది. ఇలా లెక్క వేసుకుంటే నెలకు 15 కోట్లు, ఏడాదికి 200 కోట్లుగా లెక్క. అయితే ఈ మొత్తాన్ని ఫులప్ చేయటం ద్వారా కార్పస్ ఫండ్ ని సృష్టిస్తే ఆ వడ్డీతో ఈ క్యాంటీన్లను నడపవచ్చు అన్నది ఒక లెక్క. అందుకోసమే బాబు కార్పొరేట్ శక్తులను, పెద్దలను విరాళాల కోసం పిలుస్తున్నారు. అంతా వచ్చి తలా కాస్త సాయం చేస్తే మొత్తం ఖర్చు పోతుంది. లేకపోయినా సర్కార్కి సగానికి సగం ఖర్చు తగ్గుతుంది. అంతే. ఒక సంక్షేమ పథకం అద్భుతంగా నడుపుతూ సర్కార్ పెద్దగా భారం పెట్టుకోకుండా ఎలా చెయ్యాలో బాబు చూపిస్తున్నారన్నమాట. మరి ఇది సంపద సృష్టి కాదు అని టీడీపీ నేతలు అంటున్నారు. అలాగే ఏపీలోని రోడ్లను అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వానికి ఏకంగా 8 నుంచి 10,000 కోట్లు ఖర్చు అవుతాయి. దాంతో PPP 4 అన్న విధానంలో బాబు వీటిని అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నారు. దానివల్ల రోడ్ల నిర్మాణం జరుగుతుంది. వాటిని నిర్మించిన సంస్థలు టోల్ గేట్ పెట్టినా అవి 2 వీలర్ 3 వీలర్ కి మినహాయింపు ఇచ్చేలా ప్రభుత్వం చూస్తుందని అంటున్నారు.
ఇది అభివృద్ధికి బాబు వేసిన ఒక గొప్ప ఆలోచన అని అంటున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు అటాచ్ చేయటం ద్వారా అక్కడ పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికి నాందిగా చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో ఆసుపత్రికి ఇస్తున్నారు అని అంటున్నారు. అలాగే మెడికల్ కాలేజీలను కూడా నిర్వహణ కోసం ప్రైవేట్ వారికి ఇస్తున్నారు అని అంటున్నారు. ఇలా ఖజానాకు భారం కాకుండా అదే సమయంలో పేదలకు సేవలు పోకుండా వయా మీడియాగా బాబు తీసుకుంటున్న ఈ చర్యలనే సంపద సృష్టి అంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి దానికి అప్పులు చేసేవారు. అవి తడిసి మోపెడు అయ్యాయని అంటున్నారు. దీనికి బదులుగా బాబు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని ప్రోత్సహిస్తున్నారని, దీనివల్ల అప్పుల బెడద నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. అప్పు చేయకపోవడమే సంపద అన్నది కూడా బాబు మార్క్ థియరీ అని అంటున్నారు. ఇక రానున్న రోజుల్లో ఎటు పరిశ్రమలు వస్తాయి, అమరావతి రాజధాని నిర్మాణంతో ఆదాయం పెరగడం పక్కా అని బల్లగుద్ది చెబుతున్నారు టీడీపీ నేతలు. కాబట్టి వాటి వల్ల వచ్చే పన్నుల ఆదాయంతో కొత్త రూపాయి ఖజానాకు చేరుతుందని, ఇదంతా 5 ఏళ్ల కాలంలోనే జరుగుతుంది అని అంటున్నారు. మొత్తానికి ఒక ప్రభుత్వం ఒక మంచి పథకం కోసం సమాజంలోని వారందరినీ కలుపుకొని పోతే ఖజానా భారం తగ్గుతుంది. ఈ విధానాలను జగన్ కూడా నాడు చేసి ఉంటే బాగుండేది అని అంటున్నారు. తిరుపతిలో కొత్త బస్టాండ్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు బస్టాండ్ లో పర్యటించింది NHLM కమిటీ CEO ప్రకాష్ గౌర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ పూజా మిశ్రాతో కలిసి ఎంపీ గురుమూర్తి పర్యటించారు. బస్టాండ్ ఆవరణలో పర్యటించి పలు అంశాలను వివరించారు ఎంపీ గురుమూర్తి. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ బస్టాండ్ ను అధునాతనంగా రూపొందించనున్నారు. కొత్త బస్టాండ్ నిర్మాణానికి మాజీ సీఎం జగన్ కారకులు అన్నారు. NHCAO ప్రకాష్ గౌర్ మాట్లాడుతూ నూతన బస్టాండ్ డిజైన్ పై త్వరలో సీఎం చంద్రబాబుకు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. 3 ఏళ్లలో నూతన బస్టాండ్ ను పూర్తి చేస్తామని చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్వహిస్తామన్నారు. ప్రయాణికులనే కాదు భక్తులను దృష్టిలో ఉంచుకొని బస్టాండ్ నిర్మాణం ఉంటుందన్నారు. భక్తులు సేద తీరేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఫుడ్ కోర్ట్, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్ తదితర ఏర్పాట్లు నూతన టెర్మినల్ భవనంలో నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నారు. విష్ణువు 8వ అవతారమైన కృష్ణుని జన్మదినం సందర్భంగా ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. హిందూ పురాణాల ప్రకారం రాక్షసరాజు కంసుని పాలనను అంతం చేయడానికి శ్రీకృష్ణుడు భూమిపై జన్మించాడు. ఆయన దేవకి వసుదేవులకు జన్మించినప్పటికీ యశోద నంద వద్ద పెరిగాడని పురాణ ఇతిహాసాలు వెల్లడిస్తున్నాయి. హిందువులకు అత్యంత ఆరాధ్యనీయుడైన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మదనపల్లి పట్టణం ఆనపగుట్ట గోవర్ధనగిరిలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం గోవర్ధనగిరికి విచ్చేసిన పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి 5 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు.
శ్రీకృష్ణుడి వేషధారణలో విచ్చేసిన చిన్నారులు కనువిందు చేశారు. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన మిలిటెంట్ పసుపు సైన్యం కల పార్టీ. పార్టీ గెలుపుకు నా గెలుపుకు పనిచేసిన నాయకులను కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటా. మైనార్టీల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తున్న ఏకైక నేత నారా చంద్రబాబు నాయుడు. మదనపల్లిలో రోడ్డు వెడల్పుతో పాటు కోట్ల రూపాయలతో అభివృద్ధికి ప్రణాళికలు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విస్పష్ట వెల్లడి. తిరుపతిలో అత్యంత అధునాతన బస్టాండ్ లో పర్యటించిన NHLM కమిటీ. సినిమా హాల్, ఫుడ్ కోర్టులు, షాపింగ్ మాల్స్, భక్తులు సేద తీరేకి సకల సౌకర్యాల డిజైన్ లో నిర్మాణం. 3 ఏళ్ల వ్యవధిలో పూర్తికి ప్రణాళికలు. ఉన్న చోట ఎలాంటి అసౌకర్యం లేకుండా నిర్మాణ ప్రక్రియ. సీఎం చంద్రబాబుకి ప్రెజెంటేషన్. సంపద క్రియేట్ చేసే ప్రణాళికలు స్టార్ట్ చేసిన బాబు. ప్రతిపక్ష నాయకుల విమర్శలకు సరైన సమాధానం. డబ్బులు చేతిలో ఆడుతుండాలి. ఉన్న రూపాయి వృధా కాకుండా జాగ్రత్త వహించాలి. అప్పుల కుప్పలు, ఆస్తుల అమ్మకాలు చేయకూడదు. ఇది బాబు అనుసరిస్తున్న విధానం. పరిశ్రమలు, రాజధాని నిర్మాణంతో మరింత ఆదాయం. అనుభవాన్ని అంతా రంగరించి సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబు. క్షణక్షణం పోరాటం, కనకానం ప్రజాపక్షం, జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.